హాయ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. మనం ప్రాథమిక హక్కులు టాపిక్‌లో ఉన్నాం. ఫండమెంటల్ రైట్స్. దీనికి సంబంధించినటువంటి గత వీడియోలు కూడా మనం చూసాం. బేస్ లెవెల్‌లో ఒకటి అండ్ సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి ఒక టాపిక్ మీద చూడడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు 19-22కు సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీద ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. అయితే ప్రకరణ 19 ప్రకారం స్వప్త స్వాతంత్ర్యాలు ఇవ్వబడ్డాయి. ఓకే, గుర్తుంచుకోండి. స్వప్త స్వాతంత్ర్యాలు అంటే ఎన్ని? 7. సప్త అంటే ఎన్ని? 7 స్వాతంత్రాలు ఇవ్వబడ్డాయి. 7 అని గుర్తుంచుకోండి బేస్ లెవెల్‌లో. ఓకే, ప్రకరణ 19 ఎన్ని స్వాతంత్రాలను రివీల్ చేస్తుంది? 7. అండ్ మోర్ ఓవర్ ప్రస్తుతం ఎన్నున్నాయి? 6 మాత్రమే ఉన్నాయి. ఎందుకు 6 ఉన్నాయి? ఇంకొక స్వాతంత్రం ఎందుకు మనం కోల్పోయాం అనంటే 1978లో ఇక్కడ 44 రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనే దాన్ని ప్రకరణ 19 నుంచి తొలగించడం జరిగింది. అందుకే 7లో నుంచి -1 ఇప్పుడు ప్రెజెంట్ ఎన్నున్నాయి? 6. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం జరిగింది ప్రాథమిక హక్కుల నుంచి. 44 రాజ్యాంగ సవరణ. మరి ఆస్తి హక్కు ఇదివరకు ఎందులో ఉండేది? ప్రకరణ 19లో ఉండేది. అండ్ ప్రెజెంట్ ఎక్కడుంది? 300 చట్ట ప్రకారమైన హక్కుగా ఉంది. ఓకే. అండ్ 19లోని డీప్‌గా మనం స్టడీ చేసినట్టయితే, ఇండివిడ్యువల్‌గా చూసినట్టయితే 1A సబ్ పార్ట్, 1B, 1C, 1D, 1E, 1F, 1G. అయితే ఇందులో మనకు ఇండివిడ్యువల్‌గా అడిగే ఛాన్సెస్ చాలా రేర్‌గా ఉంటాయి. 99.99% ఉంటాయి. అంత ఇండివిడ్యువల్‌గా అవసరం లేదు. బట్ ఈ 9కు సంబంధించినటువంటి ఆర్టికల్ 9కు సంబంధించినటువంటివి గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎందుకు అనంటే దీంట్లో సప్త స్వాతంత్రాలు అనే టాపిక్ అనేది చాలా రేర్‌గా కాకుండా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టాపిక్ అనేది ప్రాథమిక హక్కులలో. ఓకే. 1 ఏం చెప్తుందనంటే 19లోని 1 వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన. అంటే ఏంటి? వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? మనం మాట్లాడడం. ఓకేనా? మాట్లాడడం, అలాగే మన భావాలను ప్రకటించడం. అయితే ఇందులో ఉన్నటువంటి నిగూఢంగా మనం గుర్తించాల్సిందేంటంటే, ఇది వాస్తవానికి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇచ్చేటువంటి హక్కుగా మనం గుర్తించొచ్చు. అంటే ఎలా? వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన అంటే ఒక ప్రభుత్వం ఉంది. సెంట్రల్ అయినా గానివ్వండి, లేకపోతే స్టేట్ లెవెల్ అయినా గానివ్వండి. దానికి సంబంధించినటువంటి అది పథకాలు రూపొందించేటప్పుడైనా, లేకపోతే రూల్ చేసేటప్పుడైనా, పరిపాలన చేసేటప్పుడైనా, అందులో పర్సన్‌కి సంబంధించినటువంటి హక్కులను, స్వేచ్ఛలను హరించి, లేకపోతే ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ఇంకో వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, అలాంటప్పుడు మనం ఈ వాక్ స్వాతంత్రం ద్వారా మాట్లాడగలుగుతున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ లేవగానే 7కి లేకపోతే 8కి ఏదైనా ఛానెల్ పెట్టినప్పుడు డిబేట్ అవుతూ ఉంటుంది. ఆ డిబేట్‌లో రకరకాల పార్టీలకు సంబంధించిన పర్సన్స్ ఉంటారు. రాజకీయ పక్షంలో మెయిన్ పార్టీకి సంబంధించినటువంటి పక్షం తనను సపోర్ట్ చేస్తుంది. అధికార పార్టీ అండ్ అధికారంలో లేని ప్రధాన పార్టీ అయినా గానివ్వండి, లేకపోతే మిగతా ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించిన పర్సన్స్ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వి6 న్యూస్ అయినా గానివ్వండి, టీవీ9 అయినా గానివ్వండి, ఇంకా మరి ఏ న్యూస్ ఛానెల్ అయినా గానివ్వండి. అయితే ఇక్కడ మరి ప్రభుత్వాన్ని కించపరుస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, మా భావాలను తప్పుగా అంటున్నారని ప్రభుత్వం ఈ ప్రతిపక్షాల మీద చర్య తీసుకునే అవకాశం లేదు. ఎందుకు? అది వాళ్ళకు సంబంధించినటువంటి వాక్ స్వాతంత్రం, లేకపోతే భావ ప్రకటన హక్కు కిందకస్తుంది. అందుకే వాళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి హక్కు లేదు. ఇదొక ప్రాథమిక హక్కు. లేకపోతే ఇంకొక రకంగా చూసినట్టయితే, ఒకప్పుడు రీసెంట్‌గా కాదు, ఒకప్పుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌కి సీఎంగా ఉన్నప్పుడు ఒక లేడీ స్టేజ్ మీదకెక్కి మీరేం జేశారు ప్రజలకి? ఏమీ చేయలేదు. మీ వరకు మీరే ప్రయోజనకరంగా జూసుకున్నారు అని వారి మీద విమర్శలు గుప్పించడం గూడా జరిగింది. ఇలాంటివన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడగలిగే హక్కు ఎక్కడి నుంచి ఉంది? అది ప్రాథమిక హక్కులో ఒక భాగం. లేకపోతే ప్రభుత్వం వెంటనే ఏదో ఒక చర్య వ్యతిరేకంగా ఆమెకు తీసుకునేటువంటి అవసరం గూడా ఉంటూ ఉంటుంది. అంటే మనకు వ్యక్తి స్వాతంత్రాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత సుదీర్ఘంగా ఆలోచించారో గూడా మనం ఈ ఆర్టికల్స్‌ని బట్టి అర్థం జేసుకోవచ్చు. వాక్ స్వాతంత్రం ఏంటి? మనం ఏదన్నా తప్పు జరిగినప్పుడు మనం ప్రకటించుకున్నటువంటి హక్కు. ఓకే. నెక్స్ట్ అందులో ఉన్నటువంటి సబ్ పార్ట్ బి ఏంటంటే, శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశాలు జరుపుకోవచ్చు. ఒక సమావేశం ఉంది. ఆ సమావేశాల్ని శాంతియుతంగా ఆయుధాలు లేకుండా జరుపుకోవచ్చు. ఇది ఒక ప్రాథమిక హక్కులోని భాగం. ఓకేనా? అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం జేశారు.
లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా ఒక విధానం అనేది గవర్నమెంట్ నడుపుతుంది. అలాంటప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకొచ్చి శాంతియుతంగా సమావేశాలు జరుపుకోవచ్చు. ఇది ఏంటి ప్రాథమిక హక్కులోని ఒక భాగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం గొడవలు జరుగుతున్నాయి. దీనికి భిన్నంగా ప్రజలందరూ రోడ్ మీదికి వచ్చి లేకపోతే ఒక స్టేజ్ జూసుకొని అక్కడ శాంతియుతంగా సమావేశాలు జరుపుకోవచ్చు. మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. ప్రత్యేక హోదా మనకివ్వడం లేదు. మరి ఏం చేద్దాం? తర్వాత ఏం చేద్దాం? ఒక బీజేపీ ఉంది. బీజేపీ మీద ఇలా ఉంది. ఓకేనా? సెంట్రల్‌లో ఇలా ఉంది. మనకివ్వడం లేదు. దానికి తదనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుందాం? అని శాంతియుతంగా ఆయుధాలు లేకుండా గుర్తుంచుకోండి. ఆయుధాలు లేకుండా మాట్లాడుకోవచ్చు. ఓకేనా? ఇది సమావేశాలు జరుపుకునే హక్కు, శాంతియుతంగా హక్కు అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటేంటంటే సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కాంగ్రెస్‌కు సంబంధించినటువంటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ సహకార సంఘాల నిర్వహణ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ 19(1)(సి)కి యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా రాజ్యాంగం ఉన్నప్పుడు ఈ 1950లో రాజ్యాంగం ఆమోదం జరిపి జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుంచి 49లో ఆమోదం జరిగి 50లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి సహకార సంఘాలు జస్ట్ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం మాత్రమే అందులో ఉంది. వివిధ రకాల సుప్రీంకోర్టుల తీర్పులను వాళ్ళు పరిగణనలోకి తీసుకొని సహకార సంఘాల నిర్వహణ అనేది కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది ప్రాథమిక హక్కుకు. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 97 ఏ సంవత్సరంలో 2012 ఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. ఇవన్నీ గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యేటువంటి పర్సన్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం. అండ్ మోర్ ఓవర్ మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 97 రాజ్యాంగ సవరణ అనేది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 19(1)(సి)కి సహకార సంఘాల నిర్వహణ అనేది యాడ్ చేయడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ 2012 మన్మోహన్ సింగ్ అనేది తర్వాతగా వచ్చే విషయం. కానీ మీరు బేస్‌గా గుర్తుంచుకోవాల్సింది ఎన్నో రాజ్యాంగ సవరణ అండ్ ఏం యాడ్ చేశారు? ఎక్కడ యాడ్ చేశారు? ఓకే. నెక్స్ట్ 19(1)(డి) ఇండియా మొత్తం తిరిగే స్వేచ్ఛ. అంటే ఇండియా మొత్తం నువ్వెక్కడన్నా తిరగొచ్చు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నావు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావు. ఒక పర్సన్‌వి నువ్వు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉన్నప్పుడు ఇండియా మొత్తం నువ్వెక్కడికన్నా ఫ్రీగా తిరగొచ్చు. నీకు స్వేచ్ఛ ఉంది. ఓకేనా? నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ట్యాక్స్‌లు వేసే అధికారం వేరే రాష్ట్రాలకు లేదు. ఓకేనా? సైకిల్ మీద వెళ్ళినప్పుడైనా, నడుచుకుంటూ వెళ్ళినప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్ ఉంది. ఎందుకు నడుచుకుంటూ అని చెప్పానంటే టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ దగ్గర వెహికల్స్ ఉంటాయి. కార్ అయినా గానివ్వండి, లేకపోతే బస్ అయినా గానివ్వండి. అక్కడ టాక్స్ వసూలు చేస్తారుగా, తిరిగే స్వేచ్ఛ ఫ్రీగా ఏడుందని మీరనొచ్చు. అదే నువ్వు నడుచుకుంటూ వెళ్ళు నిన్ను టోల్ టాక్స్ అడిగే అధికారం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇండియా అనేది రాష్ట్రాల కూటమి ద్వారా ఏర్పడింది అని మనం రాజ్యాంగంలో రాసుకున్నాం కాబట్టి నిన్ను టోల్ గేట్ దగ్గర టాక్స్ వసూలు చేసే అధికారం వివిధ రాష్ట్రాలకుంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు. అదే నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. నిన్ను అడిగే అధికారం లేదు. ఓకే. నెక్స్ట్ నువ్వెంత ఫ్రీగానైనా తిరగవచ్చు. తిరిగే స్వేచ్ఛ నీకు ఇండియాలో మొత్తం నువ్వే మూలకైనా వెళ్ళవచ్చు. అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ పర్సన్ అయితే జమ్మూ కాశ్మీర్‌కి గూడా వెళ్ళవచ్చు. అక్కడ నీకు పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇండియా మొత్తం నువ్వు ఫ్రీగా తిరగవచ్చు. పక్క కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు పాస్‌పోర్ట్ గావాలి. ఓకే. ఇది 1 కలిగిస్తాంది. అండ్ మోరోవర్ 1 ఏం చేస్తాంది స్వాతంత్రాలలో ఇంకొకటి దేశంలో ఎక్కడైనా స్థిర నివాస స్వేచ్ఛ ఉంది మనకు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక పర్సన్ హైదరాబాద్‌కు వచ్చి అంటే తెలంగాణకు రాజధాని ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చు. లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పర్సన్ అమరావతికి ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ సిటీ అమరావతి ఆంధ్రప్రదేశ్‌లోని క్యాపిటల్ సిటీ అక్కడికెళ్ళి నువ్వు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. అది మన విషయం. స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ మనకు ప్రాథమిక హక్కులో ఒక భాగం. ఓకేనా? గుర్తుంచుకోండి. అండ్ 1(ఎఫ్) ఏమైంది? ఇక్కడ డాష్ ఎందుకిచ్చాను నేను? ఆస్తి హక్కు, ఆస్తిని సముపార్జించుకునే హక్కు దీన్ని తీసేయడం జరిగిందని నేను చెప్పాను. ఎక్కడ? మన 44 రాజ్యాంగ సవరణ ద్వారా తీసేయడం జరిగిందని చెప్పాను. ఓకే. నెక్స్ట్ 1(జీ) ఏం తెలియజేస్తాను? వృత్తిలోను, వ్యాపారంలోను స్వేచ్ఛ. అంటే నువ్వెలాంటి వృత్తి అయినా గూడా చేసుకోవచ్చు. ఓకే. వృత్తిలోను, వ్యాపారంలోను స్వేచ్ఛ. ఎలాంటి వృత్తినైనా గూడా చేసుకోవచ్చు. జీవనోపాధి కోసం తనకు నచ్చిన వృత్తిని స్వీకరించే స్వాతంత్రాన్ని కలిగి ఉండటమే ఈ వృత్తి స్వాతంత్రం అని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు గూడా నిర్వహించే స్వేచ్ఛ నీకు ఇది కల్పిస్తాంది. అయితే వ్యాపార వ్యవహారాలలో ఇతరులతోటి కూడా ఒప్పందాలు గూడా నువ్వు జేసుకోవచ్చు. ఓకే. గుర్తుంచుకోండి. ఇతరులతో గూడా నువ్వు ఒప్పందాలు గూడా జేసుకోవచ్చు.
ఇక్కడ కొన్ని రకాలటువంటి మనకు కేసులస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక కేస్ చెప్పుకున్నట్టయితే నేను ఇందులో ఇవ్వలేదు. ఒక కేస్ చెప్పుకున్నట్టయితే అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్. ఓకేనా? అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్ వృత్తి అనే దగ్గర ఇక్కడ టాపికొస్తాను. జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి రెడ్ లైట్ ఏరియాకు సంబంధించినటువంటి ఒక కేస్ ఇది. అంజలి అనే అమ్మాయి వేసింది. ఇక్కడ రెడ్ లైట్ ఏరియాలో మీరు ఇలాంటివి పడుపు వృత్తి చేయనీయట్లేదు. ఆ జోగిని వ్యవస్థకు సంబంధించినటువంటి పరుపు వృత్తి మీరు చేయనీయట్లేదు బొంబాయిలో. మరి మేమిప్పుడు ఎలా బతకాలి? అది మా కుల వృత్తి. ఎప్పటినుంచో ఆచారంలో ఉన్నటువంటి వృత్తి. మేము దీన్ని స్వతంత్రంగా వ్యవహరించుకోవచ్చు అని 1Gకి సంబంధించినటువంటి వృత్తి స్వాతంత్రంలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్ సంబంధించిన కేసులో 1955లో జోగిని వ్యవస్థను సమర్థించింది. తర్వాత దీన్ని ఒక వేరే వృత్తిగా భావించి కట్ జేయడం జరిగింది గానీ, ఫస్ట్ సమర్థించిన వృత్తి ఏంటిది? ఏ కేసు? అంజలి వర్సెస్ బొంబాయి పోలీస్ కమిషనర్ కేసు. అలాగే ఇదే కేసును కౌసల్య వర్సెస్ యూపీ గవర్నమెంట్ కేసులో గూడా ఇలానే జేయడం జరిగింది. ఓకే. ఇండివిడ్యువల్‌గా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మనకు కోర్టుకు సంబంధించినటువంటి కేసులు వస్తూ ఉంటాయి. అండ్ మోరోవర్ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన దీని మీదనే చాలా కేసులుంటాయి. ఇక్కడ ప్రాథమిక హక్కులు మనం గమనించినట్టయితే దీంట్లో తీవ్రమైన పదజాలం అంటే నార్మల్ పర్సన్స్‌కే కాదు, ఒక చదువుకున్న లాయర్‌కు గూడా అర్థం గాని పదజాలాలను మన రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మెంబర్స్ యూజ్ చేయడం జరిగింది. అందుకే డిఫరెంట్ కేసులలో ఇది గూడా ఒక ప్రాథమిక హక్కే అని కోర్టు రకరకాల పదాలను గూడా ప్రాథమిక హక్కులు అనే టాపిక్‌లో యాడ్ చేయడం జరిగింది. ఓకే. అవేంటో మనం ఫర్ ఎగ్జాంపుల్ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన ఎగ్జాంపుల్స్‌లో చెప్పుకునేటప్పుడు రిపీట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2015కు సంబంధించినటువంటి ఈ కేస్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ కేస్‌ని అడిగే ఛాన్స్ ఉంది. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఇప్పుడు 2017లో అండ్ మోరోవర్ గ్రూప్ 2కు సంబంధించిన మెయిన్ ఎగ్జామ్‌లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏదో ఒక ఎగ్జామ్‌లో ఖచ్చితంగా అడుగుతారు. అయితే 2000 సంవత్సరంలో ఒక ఐటీ చట్టం చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చట్టం. దాంట్లో సెక్షన్ 66 అనేది రాజ్యాంగానికి సంబంధించినటువంటి 19(1)లోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం. ఇది చెల్లదు అని కోర్టు కొట్టేయడం జరిగింది సుప్రీం కోర్ట్. ఓకేనా? అది ఏ కేసు? శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఈ సెక్షన్ 66 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారు, లేకపోతే ఎఫ్‌బీ ఉంది, లేకపోతే వాట్సాప్ ఉంది. దానికి సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణ ఎవరైనా చేయొచ్చు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేనికి ఇవ్వబడింది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా మీకు నచ్చని పని ఉంటే దానికి సంబంధించినటువంటి భావ వ్యక్తీకరణ మీరు చేయవచ్చు. అది దాని ముఖ్య ఉద్దేశ్యం. అలాంటప్పుడు ఒక పీఎం హోదా ఉన్న వ్యక్తికి కూడా ఇప్పుడు ఎఫ్‌బీ అకౌంట్ ఉంది. లేకపోతే సీఎంలకైనా ఎఫ్‌బీ అకౌంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు యూట్యూబ్‌లో ఉంటాయి, లేకపోతే ఎఫ్‌బీలో ఉంటాయి. అలాంటప్పుడు నచ్చని వ్యక్తి మీరిలా చేస్తున్నారు, ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇలా అందరికీ యూజ్ అయ్యేలా చేయండి అని ఒక రిమార్క్ దాంట్లో రాసి పెట్టడం తప్పు కాదు. అందుకే ఇక్కడ ఏం చేశారనంటే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని మీరిలా విమర్శిస్తూ, ఇలా చేయడం తప్పు, అలా చేయడం తప్పు అని చేయడం వల్లనే ఈ కేస్ ఫైల్ అవ్వడం జరిగింది. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు. అయితే ఈ కేస్ ఫైల్ అయినందుకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 19(1)(a) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సెక్షన్ 66లోని ఏ పార్ట్ అనేది విరుద్ధం అని చెప్పి, ఇది సెక్షన్ 66(a) చెల్లదు అని చట్టాన్ని కొట్టేయడం జరిగింది. ఓకేనా? ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చట్టాలను మన కేసులను డైరెక్ట్‌గా సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు. దీన్ని రక్షించేటువంటి అంటే ప్రాథమిక హక్కులకు రక్షణగా ఉండేది, రక్షణ కవచంగా ఉండేది సుప్రీంకోర్టు. డైరెక్ట్‌గా సుప్రీంకోర్టు. కోర్టులనేవి రక్షణగా ఉంటాయి ప్రాథమిక హక్కులకు. ఓకే. ఎందుకో గూడా మనం తర్వాత మనం కేసుల గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 2000 ఈ కేస్ గుర్తుంచుకోండి. ఐటీ చట్టంలోని 2000 సంవత్సరంలో రూపొందించినటువంటి ఐటీ చట్టంలోని 66(a) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధం అని చెప్పిన కేస్ ఏంటి? శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? రీసెంట్‌గా జరిగింది కాబట్టి కరెంట్ అఫైర్స్‌లో యూజ్ అవుతుంది. ఇది 2015కి సంబంధించిన కేస్. అండ్ 2012 కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే శ్రీమతి ఖుష్బూ వర్సెస్ తమిళనాడు. ఇక్కడ ఖుష్బూ అంటే ఎవరు అని అనుకోవద్దు మీరు. ఖుష్బూ అనంటే మన యాక్టర్ 'ఖుష్బూ' గారే. ఓకేనా? గుర్తుంచుకోండి. 'ఖుష్బూ' అనంటే మన యాక్టర్ 'ఖుష్బూ' గారే. ఓకే. తమిళనాడులో వీరికి ఒక గుడి కూడా సెపరేట్‌గా కట్టడం జరిగింది. అంతగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే వీరేం చేశారనంటే ఒక కేస్‌లో
స్త్రీ పురుషులకు మధ్య సహజీవనం చేయవచ్చా అనే టాపిక్ వచ్చినప్పుడు ఈమె భావ వ్యక్తీకరణ ఈమె చేసింది. ఏమని చేసింది? మేజర్‌లో అయితే ఇద్దరు సహజీవనం చేయడంలో తప్పు లేదు. అంటే పెళ్లి చేసుకోకుండా సంసారం చేయడం ఓకేనా? మేజర్‌లు అయినటువంటి పర్సన్స్ 18 ఏళ్ళు దాటినటువంటి అమ్మాయి, 21 సంవత్సరాలు దాటినటువంటి అబ్బాయి పెళ్లి చేసుకోకుండా కూడా సహజీవనం చేయడంలో తప్పేముంది? ఇద్దరికీ ఇండివిడ్యువల్‌గా పెళ్ళిళ్ళు కానప్పుడు వాళ్ళు సహజీవనం చేయడంలో తప్పేముంది? ఇద్దరు మేజర్‌లే గదా! దాంట్లో తప్పేముంది అని ఈమె క్వెషన్ చేయడం జరిగింది. శ్రీమతి ఖుష్బూ ఒక టాపిక్ మీద చర్చ జరుగుతున్నప్పుడు. అయితే దీన్ని తమిళనాడు ప్రజలు చాలామంది వ్యతిరేకించి తమిళనాడు తరపున కేస్ గూడా ఫైల్ అవ్వడం జరిగింది. ఎక్కడ? తమిళనాడు హైకోర్ట్‌లో. అయితే శ్రీమతి ఖుష్బూ గారికే ఫేవర్‌గా గూడా ఈ కేసు నడవడం జరిగింది. ఏమని? నిజంగానే వాళ్ళిద్దరు మేజర్‌లు, స్త్రీ పురుషులు ఎవరైనా వివిధ వాళ్ళకు ఇండివిడ్యువల్‌గా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళు ఈ సహజీవనం చేసుకునే ఛాన్స్ ఉంది. సహజీవనం చేసుకుంటున్నారు. దాని మీదకి సంబంధించినటువంటి ఎలాంటి కేసులు ఫైల్ కాలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి అదొక హక్కు. దాంట్లో మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు అని ఈ శ్రీమతి ఖుష్బూ వర్సెస్ తమిళనాడు కేసులో చెప్పడం జరిగింది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన టాపిక్ ఏంటంటే శ్రీమతి ఖుష్బూ తమిళనాడు స్టేట్ దీని మీద సంబంధించినటువంటి ఈ హైకోర్టు తమిళనాడు హైకోర్టే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది చేయవచ్చు తప్పేం లేదు మేజర్‌లే కాబట్టి. సహజీవనం అనే పాయింట్ గుర్తుంచుకోండి. శ్రీమతి ఖుష్బూ తమిళనాడు అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా? సహజీవనం అనే కీ పాయింట్ గుర్తుంచుకోండి. ఆ కేస్ దేనికి సంబంధించింది? శ్రీమతి ఖుష్బూ వర్సెస్ తమిళనాడు. అండ్ ఇక్కడ సహజీవనం అంటే ఇంకా మోర్ ఓవర్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇక్కడ నేను ఎక్స్‌ట్రా పాయింట్‌గా చెప్తున్నాను. ఈ మధ్యలే మన 'గౌతమి' అండ్ 'కమల్ హాసన్' గారు గూడా విడిపోవడం జరిగింది. 'కమల్ హాసన్' గారు ట్రెమెండోస్ యాక్టర్. చాలా గొప్ప యాక్టర్. వీళ్ళిద్దరూ గూడా 13 ఏళ్లుగా దాదాపుగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోలేదు. గుర్తుంచుకోండి. పెళ్లి చేసుకోలేదు. ఓకేనా? సహజీవనం చేస్తున్నారు. వాళ్ళు రీసెంట్‌గా విడిపోవడం జరిగింది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటువంటి కేస్ 'భరత్ కుమార్ వర్సెస్ సీపీఐఎం' ఓకే. ఇది కేరళ హైకోర్టు ఇక్కడ బంధులు ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పింది. ఇక్కడ ముందు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు బంధులు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఫస్ట్ పాయింట్ అది కేరళ హైకోర్టు. రాసిపెట్టుకోండి ఇది చాలా ఎగ్జామ్‌లో అడిగారు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు బంధులు రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని అంది కేరళ హైకోర్టు. అండ్ నెక్స్ట్ బంధులు ప్రాథమిక హక్కులకు విరుద్ధం అనే కేస్ ఏంటి? భరత్ కుమార్ వర్సెస్ సిపిఐ ఓకేనా? సిపిఐ అయినా గానివ్వండి, సిపిఎం అయినా గానివ్వండి చాలా ఎగ్జామ్స్‌లో కొన్ని ఎగ్జామ్స్‌లో సిపిఐ అని అడిగారు. కొన్ని ఎగ్జామ్స్‌లో సిపిఎం అని అడిగారు. ఓకే. బంధువులు ప్రాథమిక హక్కులకు విరుద్ధం అనేది భరత్ కుమార్ వర్సెస్ సిపిఎం, సిపిఐ ఓకే. కేరళ హైకోర్ట్. అండ్ టి. రంగరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేస్ దేనికి సంబంధించిందంటే సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కు కాదు అని చెప్పడం జరిగింది. సమ్మె చేయడం ప్రాథమిక హక్కు కాదు. ఇది మనకు మన కార్మిక విధానాలలో గూడా రిఫ్లెక్ట్ అయ్యే టాపిక్. అక్కడ గూడా మనం చెప్పుకోవడం జరిగింది. కార్మిక విధానాలకు సెంట్రల్ స్టేట్‌కి సంబంధించినటువంటి కార్మిక విధానాలలో గూడా రావడం జరిగింది. ఓకేనా? టి. రంగరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కుకు విరుద్ధం అని చెప్పడం జరిగింది. ఓకేనా? కేస్ గుర్తుంచుకోండి. ఈ కేసులన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జాతీయ గీతం కేసు అని అంటారు. ఈ కేసు ఏంటనంటే ఒక మతస్థులు ఎవరు ఏదో ఒక మతం మనకు మతం అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక స్కూల్‌లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు జాతీయ గీతం ఆ పిల్లలు పాడటం లేదు. ఓకేనా? మౌనంగా ఉంటున్నారు. అయితే ఒక 2 టైమ్స్ తర్వాత టీచర్ గమనించి క్వెషన్ ఔట్ చేయడం జరిగింది. మీరెందుకు పాడట్లేదు? ఈ గీతం మా మతానికి విరుద్ధమట. మేము పాడకూడదు. అయితే ఇలా పాడకుండా సైలెంట్‌గా ఉంటున్నాం అందుకే అని ఆ పిల్లలు చెప్పడం జరిగింది. అయితే ప్రిన్సిపల్ దాకా ఈ న్యూస్ ఎళ్లి ప్రిన్సిపల్ పిల్లల పేరెంట్స్‌ని పిలిపించడం జరిగింది. పిల్లల పేరెంట్స్‌ని పిలిపిస్తే జాతీయ గీతంలో మీరు కొంతమంది పర్సన్స్‌ను చాలా గొప్పవాళ్ళుగా ఊహించి చెప్పడం జరిగింది జాతీయ గీతంలో. ఆ పర్సన్స్ నేమ్స్ గూడా మనకు అవసరం లేదు. ఓకే. అయితే మా మతస్థుల ప్రకారం మేము గొప్పవాళ్ళుగా కీర్తించదగింది వీళ్ళని మాత్రమే. కానీ జాతీయ గీతంలో వీళ్ళే గొప్పవాళ్ళు, ఏకైక వ్యక్తి అనేలాగా మీరు చెప్పడం జరిగింది. అందుకే మేము మా పిల్లల్ని ఆ గీతం పాడొద్దు. మన మతాచారానికి వ్యతిరేకం. సైలెంట్‌గా ఉండండి అని చెప్పాము అని అన్నారు. అయితే ఈ ప్రిన్సిపల్ ఏం చేశారు? ఈ పెద్ద ఇష్యూ చేసి ప్రిన్సిపల్ దాకా ఎళ్ళడం, ప్రిన్సిపల్ తర్వాత ఇష్యూ అవ్వడం. ఎందుకు జాతీయ గీతం కూడా పిల్లలలో పాడించకపోతే అది జాతి సమైక్యతకు వ్యతిరేకంగా అవుతుంది. మీరు అలా చేయడం తప్పు అని ప్రిన్సిపల్ తర్వాత ఫైండ్ ఔట్ చేయడం. ఇది పెద్ద అదిగా అయ్యి బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలోని ఒక స్కూల్‌లో జరిగింది ఈ ఇన్సిడెంట్ అంతా. ఒక కేస్‌లాగా ఫైండ్ ఔట్ అయ్యి అందులో సుప్రీం ఈ
కోర్ట్ దాకా వెళ్ళడం జరిగింది. కోర్ట్ ఏం చెప్పిందనంటే ఈ తీర్పుకు సంబంధించి, సరే వాళ్ళ మతానికి వ్యతిరేకం. మత స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కులో ఉంది. అది వాళ్ళ మతానికి విరుద్ధమని వాళ్ళు ప్రూవ్ చేశారు. ఓకేనా? అందులో వాళ్ళు వీళ్ళని మాత్రమే గొప్పవాళ్ళుగా చూడాలని అన్నారు. అలాంటప్పుడు జాతీయ గీతంలో ఒక పర్సన్ హైలైట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళు దాన్ని వ్యతిరేకించకుండా సైలెంట్‌గా ఉన్నారు. మేము పాడము అది ఇది అని వాళ్ళు ఎక్కువ చేయలేదు. మా మతానికి వ్యతిరేకం. మేము సైలెంట్‌గా ఉంటున్నామని పిల్లలు సైలెంట్‌గా ఉన్నారు. మౌనంగా ఉండడం గూడా ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛనే. వాళ్ళు మిగతా వాళ్ళని తప్పు పట్టకుండా, మిగతా వాళ్ళు పాడితే పాడనివ్వండని మౌనంగా ఉన్నారు. దాంట్లో తప్పేముంది అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మౌనంగా ఉండడం గూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే. దీన్నే జాతీయ గీతం కేసు అని గూడా అంటారు. ఈ కేసు గూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. ఓకే. ఎందుకంటే మన జాతీయతతోటి ముడిపడుంది గాబట్టి. బిజోయ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మౌనంగా ఉండడం గూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే అని చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేస్ ఏంటంటే, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అయితే ఓకే. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఇండియా గవర్నమెంట్. ఓకే. నెక్స్ట్ మేనకా గాంధీ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేనకా గాంధీ ఎవరు? మేనకా గాంధీ ఇందిరా గాంధీ యొక్క చిన్న కోడలు. ఓకే. అయితే ఇక్కడ ఒకసారి పిక్ చూడండి. ఈమె మేనకా గాంధీ. ఎప్పుడైనా నార్మల్‌గా మనం నార్మల్ భాషలో చెప్పుకోవాలనంటే అత్త కోడళ్ళకి పడదు. మన చిన్న కోడలు అంత ఫేవర్‌గా ఉండేది గాదు. పెద్ద కోడలు అంత ఫేవర్‌గా, సోనియా గాంధీ అంత ఫేవర్‌గా మన ఇందిరా గాంధీకి ఈ చిన్న కోడలు మేనకా గాంధీ ఉండేది గాదు. పక్క కంట్రీస్‌లలో నా గురించి చెడుగా చెప్తది. ఒక ప్రధాని గురించి చెడుగా చెప్పడం అనంటే ఒక కంట్రీ గురించి చెడుగా చెప్పడమే. అలాంటిది భావ వ్యక్తీకరణ ఈమె బయటికెళ్ళి వెరైటీగా చెప్పడం అనేది తప్పు. ఇది ఇండియా యొక్క సమగ్రతకే ముప్పు తెచ్చేటువంటి విషయం అని కేస్‌లో ఫైండ్ ఔట్ జేసి ఈమె జెప్పడం జరిగింది. ఏ కేస్‌లో? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే పాస్‌పోర్ట్‌ను రద్దు జేయడం జరిగింది బయటికెళ్ళనివ్వకుండా. అయితే మేనకా గాంధీ ఇందిరా గాంధీ యొక్క చిన్న కోడలు ఏం జేసింది? వెళ్లి సుప్రీం కోర్ట్‌లో కేస్ ఫైల్ జేసింది. నాకు సంబంధించినటువంటి పాస్‌పోర్ట్‌ని ఈమె రద్దు జేయడం జరిగింది. ఏదో ఆహ్, వేరే వేరే కారణాలు జూపెట్టి ఇలా రద్దు జేసిందని. అయితే కోర్ట్ ఏం జెప్పింది? మీ గురించి చెడుగా చెప్తుంది అని అంటున్నారు. అది ప్రభుత్వం గురించి చెడుగా చెప్పడం అని మీరనుకుంటున్నారు. అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భాగం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే అది ఇండియాలోనే మాత్రమే కాదు. పక్క దేశాలకు వెళ్ళినా గూడా అది స్వేచ్ఛనే. అది భౌగోళిక ఎల్లలు దానికుండవు. ఓకేనా? భౌగోళిక ఎల్లలు అనంటే ఏంటి? ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక ప్రపంచం గాదు. నువ్వెక్కడికెళ్ళినా గూడా అది ఒక స్వేచ్ఛనే. భావ వ్యక్తీకరణ ఎక్కడైనా జేయొచ్చు అని ఈ కేస్‌ను కొట్టివేస్తూ ఆమె పాస్‌పోర్ట్‌ను ఆమెకి ఇప్పించడం జరిగింది. ఏ కేస్? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఓకేనా? ఇది చాలా సార్లు గూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ కేసులలో గూడా దీనికి సంబంధించిన ఎక్స్‌ట్రా పాయింట్స్ వస్తూ ఉంటాయి. గుర్తుంచుకోండి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భౌగోళిక ఎల్లలు లేవు అని చెప్పినటువంటి కేస్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పారంటే దీన్ని జాతీయ జెండా పౌరుడు ఎగురవేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అంటే ఏ పౌరుడైనా అంటే ఇండియా సిటిజన్ ఎవ్వరైనా గూడా జాతీయ జెండా ఎగరేయొచ్చు. దానికి హోదా అంటే అవసరం లేదు. అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భావ వ్యక్తీకరణ అంటే ఏంటి? నా దేశం మీద నాకు ప్రేమ ఉంది. ఈ కేసులో ప్రధానంగా చూసినట్టయితే. నా దేశం మీద నాకు ప్రేమ ఉంది. నేను జాతీయ జెండా ఎగరేస్తా. నేను ఈ దేశ పౌరుడిని కాబట్టి త్రివర్ణ పతాకం ఎగరవేసే హక్కు నాకుంది అనేది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక పార్ట్. అంటే ఏంటి ఇక్కడ కేసులో? ప్రధాని, రాష్ట్రపతులు, సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలే మాత్రమే గాదు. ఇండివిడ్యువల్‌గా ఒక పౌరుడు గూడా ఎగరవేసే హక్కు ఆ పౌరునికి రాజ్యాంగం కల్పించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భాగం అని చెప్పడం జరిగింది. ఓకేనా? అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భాగం జాతీయ జెండా ఎగురవేయడం అని చెప్పడం జరిగింది. ఏ కేసులో? నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి? నేను ఇంతకుముందే చెప్పా. ప్రాథమిక హక్కులలో తీవ్రమైన పదజాలం, అర్థం గాని పదజాలం అది ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన క్రిమినల్ లాయర్‌లకు గూడా అంతగా అంతు చిక్కని పదజాలం వాడడం జరిగిందని జెప్పా. ఓకేనా? అవే అందుకే రిఫ్లెక్ట్ అయ్యి చాలా చాలా కేసులలో దానికి సంబంధించినటువంటి అర్థాలను తీస్తూ అన్ని పాయింట్స్‌ను యాడ్ జేసుకుంటూ సుప్రీం కోర్ట్ అయినా లేకపోతే స్టేట్ లెవెల్ హైకోర్ట్‌లైనా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఓకే. కేసులన్నీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అయితే సీక్వెన్స్‌లో గుర్తుంచుకోండి. ఇందులో ఇంపార్టెంట్ కేస్ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయాల్సింది శ్రియా సింఘాల్. ఓకే. ఐటీ చట్టంలోని 66ఏను కొట్టేయడం జరిగిందని. నెక్స్ట్ సహజీవనం అంటే ఖుష్బూ గారు. అండ్ బంధులు వ్యతిరేకం అన్నది కేరళ హైకోర్ట్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బంధులు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అన్నది కేసేంటి?
భరత్ కుమార్ వర్సెస్ సిపిఐ. ఓకే. నెక్స్ట్ సమ్మె చేసే హక్కు, ప్రాథమిక హక్కు వ్యతిరేకమన్నది టి. రంగరాజన్, స్టేట్ ఆఫ్ తమిళనాడు. నెక్స్ట్ కేస్ జాతీయ గీతం కేస్ అనంటే ఏంటి? మౌనంగా ఉండడం భావ వ్యక్తీకరణ అంటే బిజో ఇమాన్యువల్. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భౌగోళిక ఇళ్లలు, ఇది లాస్ట్‌లో ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ జాతీయ జెండా కేస్ అంటే నవీన్ జిందాల్, తర్వాత మేనకా గాంధీ ప్రిఫర్ చేయండి. ఓకే. ముందు సీక్వెన్స్‌లో ఫస్ట్ నుంచి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలి. నెక్స్ట్ బ్రిజ్‌భూషణ్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. అయితే పత్రికలకు సంబంధించిన, మీడియాకు సంబంధించినటువంటి పత్రిక ఉంది. ఒక పేపర్ ఉంది. డైలీ ప్రింట్ అవుతుంది. సినిమా అట్లా ప్రింట్ అవుతుందా డైలీ? కాదు. ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడ్డ సినిమాలు గూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ 'బాహుబలి'. ఓకేనా? ఇలాంటి సినిమాలను గూడా సెన్సార్ చేస్తున్నారు. కానీ పేపర్‌లను సెన్సార్ చేయట్లేదు. అది దీనికి సంబంధించినటువంటి కేసు. టీవీ9 ఉంది. రోజు ప్రింట్ చేస్తూ ఉంటది. పత్రికలున్నాయి. రోజు ప్రింట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ మీడియా. ఒకటి మీడియా, ఒకటి పత్రిక. ఒకటి ఏది మన కంపేర్ చేసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్ అయినా కావచ్చు, సాక్షి న్యూస్ పేపర్ అయినా కావచ్చు. మీడియాగా కంపేర్ చేసుకుంటే టీవీ9 అయినా కావచ్చు, ఈనాడు లేకపోతే ఈటీవీ అయినా కావచ్చు న్యూస్‌కి సంబంధించినయి. వీటిని డైలీ సెన్సార్ చేయగలుగుతామా? అంటే సెన్సార్ చేయడం అంటే ఏంటి? ఒక నలుగురు, ఐదుగురు కమిటీ సభ్యులు ఒక కాడ కూర్చొని ఒక న్యూస్‌ను లేకపోతే సినిమాను చూసి ఇది రాజ్యాంగ విరుద్ధంగా లేదు, లేకపోతే ఎవరిని కించపరిచినట్టు లేదు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత న్యూస్‌ని ప్రింట్ చేయడం. ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్‌లో అది సాధ్యం అవుతుందా? కాదు. అవుతుందా? డైలీకి సంబంధించిన న్యూస్‌ను ఎప్పుడో 11కి వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడో 3కి అయిపోతది. 3కి అయిపోతే 5 నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతది. మరి రోజు రోజు న్యూస్‌లను డిస్ట్రిబ్యూట్ చేయడం, చూడడం అనేది పత్రికలు ద్వారా లేకపోతే మీడియా ద్వారా సెన్సార్ చేయడం సాధ్యమవుతుందా? కాదు. కానీ సినిమాలలో సాధ్యమవుతుంది. అంతే కదా! 3 నెలలకు లేకపోతే 6 నెలలు సినిమా పడతది ఒక సినిమాను చేయడానికి. తర్వాత సెన్సార్ చేయడానికి ఒక వారం టైం తీసుకొని తర్వాత రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అంటే అది డైలీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కిందకి రాదు కదా! సినిమాలు. సినిమాలు మరి భావ వ్యక్తీకరణ కిందకి ఎలా వస్తాయి? వస్తాయి. ఎందుకు రావు? నీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదన్నా విమర్శలున్నా, జాతీయతకు సంబంధించినటువంటి విమర్శలున్నా, సినిమా ద్వారా నువ్వు తెలియజేయవచ్చు. ఓకేనా? షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నువ్వు తెలియజేయవచ్చు. ఇది ఒక హక్కు, ప్రాథమిక హక్కు కిందకి తీసుకోవచ్చు. కానీ సినిమాలను సెన్సార్ చేయొచ్చు గానీ, డైలీ వచ్చే న్యూస్ పేపర్‌ను, డైలీ వచ్చే న్యూస్‌ను టీవీ9 లాంటి, టీవీ5 లాంటి, టీవీ6 లేకపోతే వి6 లాంటి న్యూస్‌ను సెన్సార్ చేయడం కుదరదు. కానీ సినిమాలనైతే చేయొచ్చు. ఎందుకో కండిషన్ కూడా నేను ఇంతకుముందే చెప్పా. ఓకేనా? అయితే దీన్నే 'బ్రిజ్‌భూషణ్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ' కేస్‌లో చెప్పడం జరిగింది. ఈ కేస్ ఏంటంటే, మీరు పత్రికలను, మీడియాను సెన్సార్ చేయట్లేదు, మరి సినిమాలను కూడా చేయొద్దు అని. ఓకేనా? ఎందుకు? అది మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని. కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే 19(2) కూడా ఉంది. ఓకేనా? గుర్తుంచుకోండి. 19(2) కూడా ఉంది. 19 ఒకటి ఏ, ఒకటి ఎఫ్ ఇవన్నీ కాకుండా 19(2) కూడా ఉంది. దీనికి సంబంధించినవి ఏంటి అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలపై గల పరిమితులు. ఇక్కడ నేను ఇవ్వలేదు. మీకెవరికైనా ఇండివిడ్యువల్‌గా కావాలనుకుంటే రాసుకోండి. ఈ 19(2) ఎప్పుడు చేయడం జరిగిందంటే 1951లో నెహ్రూ గవర్నమెంట్ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. అయితే మొదటి రాజ్యాంగ సవరణ గురించి కూడా నేను మీకు ఫస్ట్ కేసు ఒక కేసులో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ఈ కేసులో భాగంగా కూడా ఒక భాగంగా చేయడం జరిగిందని. అయితే 1951 నెహ్రూ గవర్నమెంట్ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా వ్యక్తి స్వాతంత్రాలపై పరిమితులు విధించింది. 19(2) అనే అధికరణ 19(1) కింద చేర్చడం జరిగింది. ఓకేనా? భావ వ్యక్తీకరణ ఈ స్వాతంత్రాలు 7 సప్త స్వాతంత్రాల కింద 19(2)ని చేర్చడం జరిగింది. ఎందుకు చేర్చడం జరిగింది? ఎందుకు? నీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చా, వాక్ స్వాతంత్రం, మాట్లాడే హక్కు ఇచ్చా. నీకు మాట్లాడే హక్కు ఇచ్చా గాని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది దేశ సమగ్రతకే ముప్పొస్తుంది గదా! ఓకేనా? లేకపోతే ఒక కులస్తులను రెచ్చగొట్టేలాగా, లేకపోతే ఒక మతస్థులను రెచ్చగొట్టేలాగా, లేకపోతే ఒక ప్రాంతస్తులను రెచ్చగొట్టేలాగా మాట్లాడడం మిగతా వాళ్ళకి చేటు గదా! దేశ సంరక్షణకే అది ముప్పుగా పరిణమిస్తుంది గదా! అలాంటప్పుడు వీటికి కొన్ని కండిషన్స్ పెట్టాలని నెహ్రూ గవర్నమెంట్ ఈ 19(2)ను మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది డెప్త్‌గా అడిగితే అడిగే క్వెషన్. 19(2)ని దేనికి ద్వారా, ఏ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది? మొదటి రాజ్యాంగ సవరణ. దీన్ని ఎవరు చేశారు? నెహ్రూ గవర్నమెంట్ 1951లో. అయితే యాడ్ చేసినయి ఏంటి? 19(2)లో. ఒకటి, భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేయరాదు. సార్వభౌమత్వం అంటే ఏంటి?
దానికి ఉన్నటువంటి ఫ్రీడమ్, దేశానికి ఉన్నటువంటి ఫ్రీడమ్ పక్క దేశాలతోటి రకరకాల ఒప్పందాలు చేసుకుంటే స్వేచ్ఛాపూరితంగా మన దేశం ఉంటది. దీనికి సంబంధించినటువంటి స్వేచ్ఛను, సార్వభౌమత్వాన్ని సవాలు చేయకూడదు. నెక్స్ట్, దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగేలాగా వినియోగించుకోకూడదు ఈ హక్కులను. వాక్ స్వాతంత్రమైన, దేశంలో ప్రయాణించే హక్కైనా. అంటే సమైక్యత అంటే ఏంటి? కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ఈ సమైక్యతకు దెబ్బతీసే కారకాలు. అంటే ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడకూడదు, నీకు వాక్ స్వాతంత్రం ఇచ్చాం గదా అని. ఇది పరిమితి. నెక్స్ట్ ఏంటి? శాంతి భద్రతలకు భంగం కలగదు. ఓకే. శాంతి భద్రతలకు భంగం కలగొద్దనంటే ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను కదా అని 2000 మందిని, 3000 మందిని నువ్వు ఒకే రోడ్డు మీద తీసుకెళ్తే ట్రాఫిక్ జామ్ అయితది. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఒక భావనగా మనం భావించవచ్చు. నెక్స్ట్, హింసను ప్రోత్సహించే విధంగా వినియోగించకూడదు దీన్ని. అండ్ మన దేశానికి ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు దెబ్బతీసేలాగా మాట్లాడకూడదు. ఇతరులకు పరువుకు నష్టం కలిగించరాదు. పరువు నష్టం దావా కేసులేసేది ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులని 19(2)లో ఉన్నటువంటి పార్ట్ ఈ పోర్షన్ ద్వారానే. ఇతరుల పరువుకు నష్టం కలిగించరాదు. ఇది ఎక్కడ యాడ్ చేయడం జరిగింది? 19(2) మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా నెహ్రూ గారు యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా వినియోగించరాదు. కోర్టు ధిక్కరణ అంటే ఏంటి? ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక కేసు ఉంది. ఆ కేసులో నీకు ఒక పర్సన్‌కి ఉరి వేయడం జరిగింది. ఆ పర్సన్ తరపునటువంటి వ్యక్తి, ఇది వెధవ కోర్టు, దీనికేం తెలవదు, ఆ! అన్యాయంగా మా వోళ్ళకు శిక్షేసింది అని నువ్వు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది గదా అని నలుగురిలో మీడియా ముందు మాట్లాడితే కోర్టుకున్నటువంటి పరువు దెబ్బతింటది. దీని మీద నెగెటివ్ ఇంప్రెషన్ అందరికస్తది. అందుకే కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా వినియోగించరాదు అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ ఏంటి? వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ ప్రయోజనానికి సమన్వయం కుదిర్చేలాగా చేయబడినటువంటి కేసులు 19(2)లోనివి. ఓకేనా? 19(2)లోనివి. నెక్స్ట్, బెన్నెట్ కోల్మెన్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా కేసు ఇదివరకే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో. అయితే ఇక్కడ ఏం జరిగింది? సమాచార స్వేచ్ఛ ప్రకరణ 19(1)లో అంతర్భాగం అని ఉంది. సమాచార స్వేచ్ఛ అంటే ఏంటి? వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనలో ఈ సమాచార స్వేచ్ఛ ఒక అంతర్భాగం ఉంది. సమాచార స్వేచ్ఛ దేని ద్వారా వీలవుతుంది? పత్రికలలో ప్రింట్ చేయడం, లేకపోతే మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం. దీనివల్ల సమాచార స్వేచ్ఛ యూజ్ అవుతుంది. అండ్ మోరోవర్ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే 19(1)(a) ఏం తెలుపుతుంది? వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం. ఈ ప్రాథమిక హక్కులలో ఎక్కడా కూడా పత్రికలకు సంబంధించిన, న్యూస్ పేపర్‌కు సంబంధించిన, న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబడలేదు. గుర్తుంచుకోండి, ప్రాథమిక హక్కులలో ఇన్ఫర్మేషన్ ఇవ్వబడలేదు వాటి స్వాతంత్రాలకు సంబంధించింది. కానీ కోర్టు కొన్ని రకాల కేసులల్లా ఈ 19(1)(a)లోని వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పత్రికలనైనా, మీడియానైనా కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇదివరకే చెప్పిన. తలదిరిగినటువంటి గొప్ప గొప్ప పండితులకు కూడా, ఈ లాయర్‌లకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి పదాలను అర్థం చేసుకోవడం వీలు కాదు. కొన్ని కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు వాటిని విపులంగా వివరించి చెప్పడం జరిగిందని. అంటే పత్రికా స్వేచ్ఛ అని డైరెక్ట్‌గా ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ప్రాథమిక హక్కుల్లో లేదు. కానీ 19(1)(a)లోని భావ ప్రకటన, వాక్ స్వాతంత్రంలోని ఒక భాగమే పత్రికా స్వేచ్ఛ అని చాలా కేసులలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికాలో ప్రాథమిక హక్కులో ఒక భాగం పత్రికా స్వేచ్ఛ అనేది ఇండియాలో అలపెట్టలేదు. అది 19(1)(a)లోని ఒక ఇండైరెక్ట్‌గా, నిగూఢంగా గుర్తించవలసినటువంటి విషయంగా చెప్పడం జరిగింది. సమాచార స్వేచ్ఛ 19(1)(a)లో అంతర్భాగం అన్న కేస్ ఏంటి? బెన్నెట్ కోల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 14కు సంబంధించినటువంటి ఆర్టికల్‌లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులోనే విపులంగా చెప్పడం జరిగింది. ఇక్కడ 19(1)(a)కు రిఫ్లెక్ట్ అయ్యేలా కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్, ప్రకరణ 20 నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు. అంటే ఏంటి? తప్పు చేయనిదే శిక్షించకూడదు ఏ పర్సన్ అయినా. ఓకేనా? నువ్వు తప్పు చేస్తేనే శిక్షించాలి. అంటే అరెస్ట్ చేయాలి. తప్పు చేయకుండానే ఏ పర్సన్‌ని అరెస్ట్ చేయొద్దు. నెక్స్ట్, చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జోగిని వ్యవస్థ ఉంది. ఓకేనా? జోగిని వ్యవస్థ ఉంది. పడుపు వృత్తికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇది ఒకప్పుడు చట్టం చేయకముందు దాకా అదొక వృత్తిలాగా ఓకే అయింది. చట్టం చేసిన తర్వాత అది చట్టరీత్యా నేరం అయినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు అరెస్ట్ చేసి శిక్షించాలి.
చట్టం లేనప్పుడు, చట్టం ముందు అది లేనప్పుడు పడుపు వృత్తిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇది నేరం అని చెప్పి అరెస్ట్ జేసి శిక్షించే హక్కు నీకు లేదు. ఓకేనా? గుర్తుంచుకోండి. అంటే చట్టరీత్యా మాత్రమే నువ్వు ఏ నేరానికైనా శిక్ష విధించాలి. బాల నేరస్తులకు సంబంధించిందైనా గానివ్వండి, చట్టం చేసే నువ్వు శిక్షించాలి పర్సన్‌ని. అది గుర్తుంచుకోండి పాయింట్. నెక్స్ట్ చట్టపరంగా ఎంత శిక్ష విధించాలో అంతకంటే ఎక్కువ విధించకూడదు. కానీ తక్కువ విధించవచ్చు. అంటే ఏంటి? ఒక చట్టం చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనానికి సంబంధించినటువంటి ఒక చట్టం చేసినాం. ఇది నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. దొంగతనం ఒక చిన్న దొంగతనానికి సంబంధించింది. ఒక రూ. 1,00,000 దొంగతనానికి సంబంధించిన చట్టం చేసినాం. రూ. 1,00,000 దొంగతనం చేసినటువంటి వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధించాలి. ఇది ఒక కేస్ అనుకుందాం. చట్టం అనుకుందాం. ఇది చట్టం రాయబడింది. శాసనంలో రాయబడింది. పార్లమెంట్ చేసింది చట్టం. దీనికి అనుగుణంగానే మన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని అనుకుందాం. అయితే ఆ పర్సన్ చేయడం అది ఫస్ట్ టైమ్ అయినా గానివ్వండి, లేకపోతే ఒక స్టూడెంట్ అయినా గానివ్వండి, లేకపోతే మరీ ఎమర్జెన్సీ ఉండి తప్పని స్థితులలో చేశాడనైనా గానివ్వండి, కోర్టు దయతలిచి 6 నెలలు శిక్ష విధించాలి మాక్సిమం. కానీ దయతలిచి 3 నెలలైనా, 2 నెలలైనా, వారం రోజులైనా, చివరికి ఒక్క రోజైనా కూడా శిక్ష విధించొచ్చు. అంటే అతను ఏ పరిస్థితుల్లో చేశాడో పాపం పోనీతి ఇది ఫస్ట్ టైమ్ కదా అని దయతలిచి శిక్షను తగ్గించవచ్చు. అది మన 20లోని 1లో రాయబడింది. అయితే మీరు గుర్తుంచుకోండి 21, 22 అనేది ఇంపార్టెంట్ కాదు. అందులో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. నేరం శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు దేనికి సంబంధించింది? ప్రకటన 20. ఓకేనా? తక్కువ విధించవచ్చు గానీ ఎక్కువ విధించకూడదు. నెక్స్ట్ ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించే శిక్ష విధించరాదు. ఓకే. ఒక నేరం ఉన్నప్పుడు ఒక్కసారే విచారించాలి. ఎక్కువ సార్లు విచారించొద్దు. మళ్ళా ఒక్క నేరానికి ఒక్కసారి మాత్రమే శిక్ష విధించాలి. మళ్ళా తర్వాత పిలిచి అదే నేరానికి సేమ్ శిక్ష ఎయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు మర్డర్ చేశాడు. అతనికి జీవితకాల ఖైదు శిక్ష పడింది. విడుదలైపోయిండు. అదే మర్డర్ కేసులో మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఇంకో జడ్జి పిలిచి అతనికి అదే కేసులో మళ్ళీ శిక్ష విధించకూడదు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఏ మనిషిని కూడా తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయకూడదు. అంటే నార్మల్‌గా పోలీసులు అరెస్ట్ చేసి, నీకు నువ్వే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకో రేపు కోర్టుకు పోయినంక అని ఇక్కడ వాంగ్మూలం తీసుకొని తీవ్రంగా కొట్టి, కోర్టుకెళ్ళిన తర్వాత చెప్పించడం. ఇది చట్టరీత్యా వ్యతిరేకం. ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం. ఓకేనా? కోర్టుకెళ్ళిన తర్వాత నువ్వు భయం లేకుండా రివీల్ చేయొచ్చు. రివీల్ చేస్తే సివియర్ యాక్షన్ పోలీసుల మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రకరణలోని 20లోని మూడో పార్ట్ ముఖ్య ఉద్దేశ్యం అది. ఏ మనిషిని కూడా తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయకూడదు. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కేసు ఇది గుర్తుంచుకోండి. నార్కో అనాలిసిస్ పూర్తిగా శాస్త్రబద్ధం కాదు అని చెప్పినటువంటి కేసు ఇది. కొవ్వాడ గాంధీ కేసు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 21 జీవించే హక్కుని తెలియజేస్తాను. అయితే ఈ జీవించే హక్కులో ముఖ్య పాయింట్ ఏంటంటే 21 ఏంటి జీవించే హక్కు క్వెషన్ ఫ్రేమింగ్ ఏముంటుంది? జీవించే హక్కు తెలియజేసే ఆర్టికల్ ఏంటి 21. నెక్స్ట్ చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తికి చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగాను వ్యక్తి స్వేచ్ఛ, ప్రాణాలకు భంగం కలిగించకూడదు. అంటే ఏంటి? చట్టాన్ని అతిక్రమించినప్పుడు ఏ వ్యక్తికి చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప అంటే ఒక చట్టం చేస్తాం. ఒక దొంగతనం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసిన వ్యక్తికి ఇంతకుముందు అనుకున్నట్టే 6 నెలలు జైలు శిక్ష అని అనుకుందాం. అతను దొంగతనం అనే కేసుకు సంబంధించినటువంటి చట్టం చేయలేదు. అంటే చేయకముందుకు నువ్వు ఎన్ని దొంగతనాలన్నా చేసుకో. అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసే హక్కు నీకు లేదు. కానీ దొంగతనాలకు సంబంధించిన ఒక చట్టం ఉంది. పార్లమెంట్ చేసింది అని అంటే అప్పుడు నువ్వు తీసుకొచ్చి అరెస్ట్ చేసే హక్కు ఉంది. అలా అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసినప్పుడు ఆ చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలోనే నువ్వు అరెస్ట్ చేయాలి, శిక్ష విధించాలి. ఓకే. మరి ఏ విధంగాను అతనికి స్వేచ్ఛకు, ప్రాణాలకు భంగం కలిగించొద్దు. అంటే స్వేచ్ఛకు, ప్రాణానికంటే స్వేచ్ఛ అంటే ఏంటి? బయట ఈ విచ్చలవిడిగా తిరిగే వ్యక్తిని నువ్వు జైల్లో వేస్తున్నావు. అతని స్వేచ్ఛకు భంగం కలిగినట్టే. లేకపోతే కోర్టులో కేసు ప్రూవ్ అయ్యి మరణశిక్ష విధించడం జరిగింది. అప్పుడు అతని ప్రాణానికి భంగం కలిగినట్టు. అంటే గుర్తుంచుకోవాల్సిందేంటి? చట్టం అతిక్రమించినప్పుడు అదే చట్ట ప్రకారం అతని స్వేచ్ఛకైనా లేకపోతే మరణశిక్ష అయినా వేయొచ్చు అనేది జీవించే హక్కులోని ఒక పార్ట్. అది 21లో చెప్పడం జరిగింది. అంటే చట్టానికి అనుగుణంగానే చేయాలి. చట్టం ఎవని చుట్టం కాదు. ఓకే. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితులలో కూడా రాష్ట్రపతి ఈ హక్కును సస్పెండ్ చేయలేడు. ఎందుకు సస్పెండ్ చేయలేడు? అంటే ఇది ఒక జీవించే హక్కు. నువ్వు జీవించే హక్కు పుట్టుకతోటి వచ్చేటువంటి ఒక ప్రాథమిక హక్కులో ఒక భాగంగా వర్తించొచ్చు. ఇప్పుడు
మనం జీవించే హక్కు నువ్వు శ్వాస తీర్చుకోవద్దు. ఆ! ఓకేనా? అని అంటే సరిపోతుందా? అది జీవించే హక్కు కిందకొస్తది. ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే దేశంలో ఎవడు ఉండడు. అదొక శ్మశానంలాగా మారిపోతది. అంటే చట్టాన్ని అతిక్రమించినప్పుడే నువ్వు ఏ వ్యక్తిని చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగా వ్యక్తి స్వేచ్ఛ, ప్రాణాలకు భంగం కలిగించరాదు అనంటే ఏంటంటే, ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించిండు రాష్ట్రపతి. అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే నువ్వు వాడిని అరెస్ట్ చేస్తావా రోడ్డు మీద వేయటాన్ని? అరెస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు మరి? రోడ్డు మీద వేయటోన్ని అరెస్ట్ చేసి జైల్‌లో ఏసినామనంటే అతనికి ఇగ స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎక్కడున్నట్టు? లేదు. చట్ట ప్రకారం అతను ఏదన్నా తప్పు చేస్తేనే నువ్వు అరెస్ట్ చేయాలే గాని, ఎమర్జెన్సీ విధించేసి నీకు నచ్చనోడినల్లా అరెస్ట్ చేసుకుంటా పోతే అది తప్పు. అది జీవించే హక్కు కిందకి రాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే. ఇది గూడా మన రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఏమని జాతీయ అత్యవసర పరిస్థితులలో గూడా రాష్ట్రపతి ఈ హక్కును సస్పెండ్ చేయలేడు అని రాయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ 21 ఏం తెలియజేస్తాంది? ప్రాథమిక విద్యకు సంబంధించింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. ఏమని అడగడం జరిగింది? 21 జీవించే హక్కులని ప్రకరణ 21కి ఎప్పుడు యాడ్ చేయడం జరిగింది? 2002లో ఏ రాజ్యాంగ సవరణ? ఇది చాలా ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విద్యను యాడ్ చేయడం జరిగింది. ఇది ఏంటి విద్యా హక్కు చట్టంలోని ఒక భాగం. అయితే ఈ విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కూడా చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ ప్రాథమిక విద్యలో భాగం ఏంటి? 6-14 సంవత్సరాల వయసు గల పిల్లల్ని ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలి వాళ్ళకి. ఓకేనా? ఇదెప్పుడు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? ఎప్పుడు? మళ్ళీ దీనికి సంబంధించినటువంటి చట్టం ఎప్పుడు చేయబడింది? మరి ఇక్కడ గుర్తుంచుకోండి 2002లో ఇది ప్రాథమిక హక్కుగా పరిణమిస్తే 2010లో చట్టం అమల్లోకొచ్చింది. అంటే అంతకుముందు చట్టం చేశారు. 2009లోనో, 8లోనో మనకు సంబంధం లేదు. కానీ అమల్లోకొచ్చిన డేట్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాథమిక హక్కులో ఉన్నంత మాత్రాన అది అమల్లోకి డైరెక్ట్‌గా రాదు. దానికి సంబంధించిన చట్టాలు చేయాలి. దేనికి? ప్రాథమిక విద్యకు. అందుకే 2009 ఆ ఏరియాలో చట్టం చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు చట్టం చేశారనేది. ఎప్పుడు అమల్లోకొచ్చిందనేది ఇంపార్టెంట్. ఎప్పుడు? 1 ఏప్రిల్ 2010 ఏప్రిల్ ఫుల్ డేట్ రోజున చేయడం జరిగింది. అయితే ఈ ఉచిత నిర్బంధ విద్యలో ప్రాముఖ్యత ఏంటి? 6-14 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళ ప్రాథమిక హక్కు అదొకటి. ఇది ఇదివరకు ఆదేశిక సూత్రాలలో ఉండేది. ఈ ప్రాథమిక విద్య, ఉచిత నిర్బంధ విద్య. దీని ప్రాథమిక హక్కులలో వివిధ కేసులలో ఇది కూడా ప్రాథమిక హక్కుగా కన్సిడర్ చేయాలి. ఆదేశిక సూత్రంలో లాగా కాకుండా అని సుప్రీంకోర్టు తీర్పులు చెప్పడం వల్ల అక్కడి నుంచి కట్ చేసి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఓకే. గుర్తుంచుకోండి 86వ రాజ్యాంగ సవరణ 1 ఏప్రిల్ 2010 ప్రాథమిక విద్య, విద్యా హక్కు చట్టం. నెక్స్ట్ విద్యా హక్కులోని ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసు ఇంపార్టెంట్. ఎందుకు? జీవించే గౌరవాన్ని పొందే హక్కులలో భాగమే ప్రాథమిక హక్కుగా పరిగణించాలి అని చెప్పడం జరిగింది. ఓకేనా? పరిగణించాలి. అంటే ఏంటి? నువ్వు జీవిస్తాను. గౌరవప్రదంగా జీవిస్తాను. మరి గౌరవప్రదంగా జీవించాలని అంటే నీకు ఎంతో కొంత చదువు ఉండాలి. అంటే ప్రాథమిక విద్య అనేది ఉండాలి. అంటే ఈ విద్యా హక్కు అనేది ప్రాథమిక విద్యలో ఒక భాగంగా ఉండాలి. ఓకేనా? ఈ విద్యా హక్కును ప్రాథమిక హక్కులో ఒక భాగంగా పరిగణించాలి అని చెప్పినటువంటి కేసులేంటి? మోహన్ జైన్ వర్సెస్ కర్ణాటక అండ్ ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్‌కి రిలేటెడ్ కాబట్టి ఈ కేస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని అడుగుతాడు? విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించాలి అని చెప్పినటువంటి కేస్ ఏంటి? ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇలాంటి కేసులు చాలా రిపీట్ అవ్వడం వల్లనే 21 2002లో సవరణ చేసి యాడ్ చేయడం జరిగింది ప్రాథమిక హక్కుగా. అంతకుముందు దాకా ప్రాథమిక హక్కులో లేదు. అది ఒక ఆదేశిక సూత్రంలోని అమలు చేయాల్సిన సూత్రంగా మిగిలిపోయింది. ఓకే. నెక్స్ట్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్పిందంటే అమెరికాలో అమల్లో ఉన్నటువంటి డ్యూ ప్రాసెస్ లా గురించి చెప్పింది. అంటే ఏంటి? ఇంతకుముందు కూడా మనం మేనకా గాంధీ యూనియన్ ఆఫ్ ఇండియాలో భౌగోళిక ఎల్లలు ఉండవు, భావ వ్యక్తీకరణకు అని చెప్పాం. అందులోనే దీనికి సంబంధించిన 21 గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే 1978లో మేనకా గాంధీ కేసు వివాదంలో సుప్రీంకోర్టు ఈ నిబంధనకు నూతన అర్థాన్ని ఇచ్చింది. ఏమని? మేనకా గాంధీ వివాదం విదేశీ సంచారానికి సంబంధించింది. అయితే ఈ ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నథింగ్ బట్ ఇందిరాగాంధీ ప్రకటించింది. దీనిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడిచింది. ఎవరు ఏసిల్లు కేసు? మేనకా గాంధీ. ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలో ఉన్న డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది. నిర్ణయించిన పద్ధతి న్యాయబద్ధంగాను, సహజ సూత్రాలకు అనుగుణంగాను ఉండాలని చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పింది?
ప్రభుత్వం చేసిన పని సక్రమమైనా కూడా, ఆ పనిని అమలు చేసేటప్పుడు ఎంచుకున్న ప్రక్రియ అనేది క్లారిటీగా ఉండాలి. న్యాయపరంగా ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తి స్వేచ్ఛలకు అడ్డంకుగా ఉండొద్దు అని చెప్పడమే ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే. గుర్తుంచుకోండి. ఇది అంత డెప్త్‌గా అడగడు. కానీ కేస్ గుర్తుంచుకోండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా గురించి చెప్పింది ఇందులో. రాసుకోండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే నేను ఇంతకుముందు ఏది చెప్పానో అది రాసుకోండి. ఓకే. ఇది అమెరికాలోకి సంబంధించినటువంటి డ్యూ ప్రాసెస్ లా గురించి అనువర్తింపజేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కీ పాయింట్స్ ఏంటి? ఐపీసీలోని 309 సెక్షన్ ఆత్మహత్య ప్రయత్నం శిక్షించదగ్గ నేరం అని చెప్పింది. అయితే ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 309 ఏంటిదనంటే అదేం తెలియజేస్తాందంటే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తి శిక్షించదగ్గ నేరం అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అతన్ని అరెస్ట్ చేసి అతనికి జైలు శిక్ష విధించొచ్చు. అలాగే అతను అలా ప్రయత్నించినందుకు గాను ఏదో ఒక శిక్ష కూడా 3 నెలల, 4 నెలల కఠిన కారాగార శిక్షణ ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షన్ ప్రకారం వేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసులలో ఏం చెప్పిందంటే ఈ సెక్షన్ అమానుషమైంది. ఒక వ్యక్తి చనిపోవాలి అని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడని అంటే సమాజంలో అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అతన్ని అలా ప్రేరేపిస్తున్నాయి కాబట్టి ఈ సెక్షన్‌ని తీసేసి రద్దు చేయించి దాని స్థానంలో ఏం చేయాలి? వీళ్ళకు ఒక కౌన్సిల్ ఇప్పివ్వండి. అంటే ఆరోగ్యపరమైన హెల్త్‌కు సంబంధించినటువంటి కౌన్సిల్ ఇప్పించి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపండి అని కేంద్రానికి సూచించడం జరిగింది. అయితే ఇటీవల అంటే ఈ మధ్య కాలంలో 2015 ఆ టైంలో ఈ సెక్షన్‌ను మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఓకే. 2015 ఏరియాలో. ఎందుకు? ఆత్మహత్య చేసుకుంటాడంటేనే అతనికి ఏదో బాధలుండి చేసుకుంటాడు. మళ్ళీ ఆ పర్సన్‌ని తీసుకుపోయి జైల్లేసి 3, 4 నెలలు శిక్షలేసుడు ఇదంతా కరెక్ట్ ప్రాసెస్ కాదు. అతనికి ఏదో ఒక హెల్త్ చెకప్ చేయించి కౌన్సిల్ ఇప్పించి ఇలా ఎదుర్కోవాలి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అలా ఎదుర్కోవాలి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్‌కి చెప్పుకోవాలి. లేకపోతే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాలి అని ధైర్యం నింపాలని కోర్టు కొన్ని తీర్పులలో చెప్పడం జరిగింది. ఈ సెక్షన్‌ను తీసేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ సెక్షన్‌ను ఇటీవల 2015 ఏరియాలో తీసేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ గుర్తుంచుకోవాల్సింది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ జైనుల సల్లేఖనం ఆత్మహత్యగా పరిగణించరాదని 2015లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే. జైనుల సల్లేఖనం అంటే ఏంటి? సల్లేఖనం అని అంటే ఉపవాసం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం. ఉపవాసం చేస్తూ జైనులు చనిపోతారు. అంటే 2 నెలలు, 3 నెలలు వాటర్ తాగకుండా, అన్నం తినకుండా, కొబ్బరి నీళ్ళు తాగకుండా, జ్యూసులు తాగకుండా, ఏది తినకుండా వట్టి గాలి పీల్చుకొని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతికి ఉండి దేవుణ్ణి చేరుకోవడమే సల్లేఖనంగా భావిస్తారు. దీని మీద కేసులు ఫైల్ అయినాయి. ఏమని ఇలా సల్లేఖనం చేసుకొని ఆత్మహత్య చేసుకుంటారు చాలామంది అని. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్ళ మతంలో ఒక భాగం అది. దాన్ని ఆత్మహత్యగా పరిగణించొద్దని 2015లో సుప్రీంకోర్టు తీవ్రమైన ఓకేనా తీర్పుగా దీన్ని భావించవచ్చు. ఒక మతాన్ని గౌరవించి ఆ సల్లేఖనం అనేది మీరు ఆత్మహత్య యత్నంగా భావించొద్దని చెప్పింది. భావించకూడదు అని చెప్పింది. వాళ్ళకు పాజిటివ్‌గా చెప్పింది జైనులకు. ఓకే. నెక్స్ట్ 2011లో పింకీ వీరా అని జర్నలిస్ట్ ఏం చేసిందంటే అరుణ్ షాన్బాగ్ అనే నర్స్ కేసు మీద చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే కారుణ్య మరణం కేసు అని కూడా అంటారు. ఇదేంటిదనంటే అరుణ్ షాన్బాగ్ అనే లేడీ నర్స్ ఈమె ఎడ్వర్డ్ ఆస్పత్రిలో లైంగిక దాడికి గురై అంటే ఈమెను ఒక స్వీపర్ రేప్ చేసి ఓకే. గుర్తుంచుకోండి. అరుణ్ షాన్బాగ్ అనే లేడీ ఈమెనే అప్పుడు ఆ ఏజ్‌లో అరుణ్ షాన్బాగ్ ఈ ఏజ్‌లో ఉన్నప్పుడు దాదాపుగా రేప్ చేసిల్లు. ఒక స్వీపర్ రేప్ చేసి ఈమె మళ్ళీ ఏదైనా సాక్ష్యం చెప్పుద్దేమో పోలీసులచ్చినప్పుడు, నాకేమైనా శిక్ష పడుద్దేమో అని ఆ స్వీపర్ ఏం చేశారనంటే తీవ్రంగా రాడ్డుతోటి తల పగలగొట్టి, ఒళ్ళు మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టి, ఓకేనా. రేప్ చేసిన ముద్రలు చెరిపేసి, ఓకే. రేప్ చేసిన ముద్రలు చెరిపేసి ఆమెను తీవ్రంగా హింసించేసి చనిపోయింది అని భావించి ఆ స్వీపర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆమె చనిపోలేదు. కోమా స్టేజ్‌లోకి వెళ్ళిపోయింది. తర్వాత కూడా ఆమె కొన్ని సంవత్సరాల దాకా బతికింది. ఈ 2015 దాకా కూడా బతికింది. అయితే ఈ పింకీ విరాని ఏం చేసింది? అప్పుడు ఆ కేస్ ఫైల్ అయింది అరుణ్ షాన్బాగ్. కానీ ఈమె ఆన్సర్ చెప్పే స్టేజ్‌లో కూడా లేదప్పుడు. ఓకేనా. మాటలు రావు చక్కగా. అయితే అరుణ్ షాన్బాగ్ కేసు ఫైల్ అయింది. ఆ 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఆ స్వీపర్‌కి ఏయడం జరిగింది. అతను పేరు మార్చుకున్న తర్వాత ఢిల్లీలో ఒక హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి మళ్ళీ జాబ్ చేసుకోవడం కూడా జరిగింది స్వీపర్‌లో. ఇప్పటికి కూడా ఆ పర్సన్ ఉన్నాడని కూడా వార్తలున్నాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ పింకీ విరాని అనేటామె జర్నలిస్ట్. ఈమె పోయి సుప్రీంకోర్టులో కేసేసింది. ఏమని?
అరుణ్ షాన్బాగ్ అనే లేడీని ఇట్లా రేప్ చేసిళ్ళు 37 ఇయర్స్ బ్యాక్. ఆమె ఇట్లా ఆరోగ్యం బాలేక హాస్పిటల్‌లో ఉన్నది. రోజు నరకం అనుభవిస్తూ చచ్చిపోతాంది. ఆమెకు రోజు ఇన్ని సూదులు పడుతున్నాయి. ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి. ఇలా నలుగురు తీసుకెళ్ళి బాత్రూమ్‌లో కూర్చోబెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఉంది. రోజు నరకం అనుభవిస్తాంది. రోజు చచ్చిపోయే బదులు ఒకే రోజు ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి ఆమెను నిద్రపుచ్చి చంపేలాగా మీరే ఒక తీర్పివ్వండి అని 'పింకీ విరాని' అనే జర్నలిస్ట్ ఎళ్లి కేసేయడం జరిగింది. ఓకేనా. దీన్నే కారుణ్య మరణం అని గూడా అంటారు. అయితే సుప్రీంకోర్ట్ ఏం జేసింది, ఇలా ఏసే హక్కు మాకు లేదు. అలా చావు దానంతట అదే వెతుక్కుంటూ రావాలి గానీ మనం వెళ్ళొద్దు అని వెరైటీ తీర్పు ఇవ్వడం జరిగింది. 2011 కారుణ్య మరణాన్ని ప్రోత్సహించలేదు. దీనికి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్‌లో చాలా కేసులు గూడా ఉన్నాయి. 'పింకీ విరాని' గాకుండా. అయితే అవన్నీ గూడా మీకు అంత ఇంపార్టెంటా అంటే ఇంత ఇంపార్టెంట్ గాదు. అందుకే నేను అవి గూడా డిస్కస్ జేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అయితే 'పింకీ విరాని' రీసెంట్‌గా జరిగింది కాబట్టి చెప్తున్నాను. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటి రీసెంట్‌గా 2011లో 'పింకీ విరాని' అనే జర్నలిస్టు కారుణ్య మరణం మీద కేస్ ఫైల్ చేయడం జరిగింది. కారుణ్య మరణం అంటే ఏంటి? మెడిసిన్ ఇచ్చి చంపేయడం. ఓకేనా? డైలీ చచ్చిపోయే పర్సన్స్‌కి. అలా గాకుండా ఒకేసారి నిద్ర మత్తులో చంపేయడం అనుకోండి ఇండైరెక్ట్‌గా. ఓకేనా? అరుణ్ షాన్బాగ్ నర్స్ పేరు. అయితే ఈమె 2015లో చనిపోయింది గూడా. ఓకే. 2011లో కోర్టు తీర్పిచ్చేసింది. మేమలా జేయలేమని. 2015లో అలాంటి శిక్ష అనుభవిస్తూనే దాదాపుగా 42 ఇయర్స్ ఏజ్ దగ్గర పడ్డాక చనిపోవడం జరిగింది. ఓకే. 21లో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ వివిధ రకాల కేసులలో చెప్పింది. ఇవి గూడా అంతర్భాగమని. గౌరవంగా జీవించడం, కలుషిత రహిత వాతావరణం, విద్యా హక్కు వివిధ రకాల కేసుల్లో చెప్పడం జరిగింది. ఈ పాయింట్స్ కొద్దిగా నోట్ జేసుకోండి. ఇండైరెక్ట్‌గా అడిగే ఛాన్స్ ఉంది క్వెషన్స్‌లో. నెక్స్ట్ ప్రకరణ 22 ఏం చెప్తాందంటే, నిర్బంధ నివారక చట్టం. ఓకే. చట్టాన్ని అతిక్రమించిందే ఏ వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. అంటే ఒక చట్టం చేసినప్పుడు దాన్ని అతిక్రమించినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి అని చెప్పడం. 24 గంటలలో కోర్టులో హాజరుపరచాలి. మరొక డౌట్ ఉంటది. సార్ ఒక పర్సన్‌ని ఏదో మారుమూల గ్రామంలో అరెస్ట్ చేసిల్లు. అతన్ని కోర్టుకు తీసుకొచ్చే వరకే 2 రోజులు పడతది. మరి 24 గంటలలో మీరు కోర్టులో హాజరుపరచాలంటాళ్ళు. మరేమన్నా ప్లేన్ ఏసుకొచ్చి లేకపోతే హెలికాప్టర్ ఏసుకొచ్చి అతన్ని సబ్మిట్ చేస్తారా అని. మీ డౌట్ కూడా కరెక్టే. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటలలో కోర్టులో హాజరుపరచాలి. కొన్ని బుక్స్‌లో ఈ మ్యాటర్ ఇంత డెప్త్‌గా లేదు. ప్రయాణ సమయాలలో ప్రయాణ సమయం ఎరేజ్ జేయాలి. అంటే 24 గంటలంటే ఏంటి? ఇక్కడి నుంచి కోర్టుకెళ్ళడానికి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకెళ్ళడానికి 6 గంటలు పడతాంది. ఆ 6 గంటలు ఎరేజ్ జేసి 24 గంటలు మిగతా 24 గంటలలో అతన్ని సబ్మిట్ జేయాలి. అంటే 24+6 ఎంతైతాంది? 30 గంటలలో సబ్మిట్ జేయొచ్చు. ఓకే. ఆ ట్రావెలింగ్ టైమ్ అనేది తీసేయాలి. గుర్తుంచుకోండి. ఓకే. ఎందుకు అరెస్ట్ చేస్తానమో ఆ పర్సన్‌కి చెప్పాలి. అది అతని హక్కు తెలుసుకోవడం. నీ ఇష్టానుసారంగా అరెస్ట్ చేసి జైల్‌లో తీసుకుపోయి కూర్చోబెట్టడం అది తప్పు. నెక్స్ట్ లాయర్‌ను సంప్రదించే ఛాన్స్ ఆ పర్సన్‌కి ఇవ్వాలి. నెక్స్ట్ పీడీ చట్టాల కింద అరెస్ట్ అయిన వారికి శత్రు దేశస్తులకు ఇది వర్తించదు. అయితే పీడీ చట్టాలనంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్టివ్. ఓకే. అంటే ముందే అరెస్ట్ చేయడం, లేకపోతే తర్వాత ఇచ్చేటువంటి కేసులు 2 రకాలుంటాయి ఇందులో గుర్తుంచుకోండి. పీడీ యాక్ట్‌ల కిందటువంటి అరెస్ట్ చేసే వ్యక్తులకు ఈ ప్రకరణ 22 వర్తించదు. అలాగే శత్రు దేశస్తులనంటే ఏంటి? టెర్రరిస్టులు ఎవరన్నా వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడున్నప్పుడు అలాంటి వాళ్ళకు ఇది వర్తించదు. ఈ కేసులలో చూసినట్టయితే ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్‌ల అరెస్ట్‌కు గల కారణాలను సంబంధిత పోలీస్ అధికారి ఖచ్చితంగా ఆ పర్సన్‌కి తెలియజేయాలి. ఓకేనా. నువ్వెందుకు అరెస్ట్ చేత్తన్నావో అరెస్ట్ చేసేటువంటి పోలీస్ ఉంటాడు గదా! ఆ అరెస్ట్ చేయబడే వ్యక్తికి ఖచ్చితంగా చెప్పాలి. ఈ కేసులో ఇచ్చిన తీర్పది. ఇది 1950 కేస్. అబ్దుల్ సమర్థ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏమని? 24 గంటలలో నువ్వు కోర్టులో సబ్మిట్ చేయకపోతే ఆ తెల్లారి ఆ పర్సన్ విడుదలకు అర్హుడు. నువ్వు కోర్టుకు తేవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ కేసులో అరెస్ట్ చేసినా కూడా అతను ముద్దాయి గాదు. ఓకేనా. అతన్ని రిలీజ్ జేయొచ్చు అని చెప్పడమే ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకేనా. అబ్దుల్ సమర్థ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. నెక్స్ట్ జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఇది కూడా యూపీకి సంబంధించిన కేసే. ఇందులో ఏం చేసిందనంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ సమాచారం ఆ వ్యక్తికి ఇచ్చినా గూడా అతను స్పాట్‌లో పోలీసులకు లేకపోతే అతని కుటుంబ సభ్యులకు చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలనంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు
అతనికి మాత్రమే కాదు, అతని కుటుంబ సభ్యులకు లేకపోతే అతని చుట్టూ ఉండేటువంటి ఎవరో ఒక స్నేహితునికి ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పడం జరిగింది. అరెస్ట్ చేసిన వ్యక్తికి నువ్వు ఎందుకు అరెస్ట్ చేత్తన్నావో చెప్తే అతను లాయర్‌ని సంప్రదించుకోవచ్చు, లేకపోవచ్చు. కానీ అతని చుట్టాలకైనా, బంధువులకైనా, నథింగ్ బట్ బంధువులకైనా, పేరెంట్స్‌కైనా, ఫ్రెండ్స్‌కైనా తెలియజేయాలి. అని తెలియజేయడమే ఈ 'జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ.' ఇందులో ఇది ఇంపార్టెంట్ కేస్. నెక్స్ట్ 'ఏకే గోపాలన్.' ఓకే. అంతే అండి ప్రెజెంట్ అయితే. థాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ వన్స్ అగైన్.